దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవంతుడు అందరినీ సమానంగా చూస్తాడు. ఎవరి మీద భగవంతుడికి పక్షపాతం లేదు. ఈ మాట భగవద్గీతలో చాలాసార్లు చెప్పుకున్నాడు. సమోహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ. ఎవడి మీద ద్వేషం కానీ మరొకడి మీద పక్షపాతం కానీ నా దగ్గర ఉండవు. వైషమ్య నైర్ఘృణ్యే న సాపేక్షత్వాత్ అంటాడు వేదవ్యాస భగవానుడు బ్రహ్మసూత్రాల్లో. భగవంతుడికి విషమ దృష్టి అంటే వీడు నావాడు, వీడు పగవాడు, ఇలాంటిది ఉండదు. నిష్కారణంగా ఎవరినైనా హింసించడము ఇలాంటిది భగవంతుడి దగ్గర ఉండదు. అందుకోసమనే ఆయన మీద ఎవరు కేసు వేయడానికి వీల్లేదు. వేసినా అది చెల్లుబాటు కాదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎవ్వరి యందు కూడా ఏ రకమైనటువంటి పక్షపాతంతో వ్యవహరించడు. ఇది పూర్తిగా వ్యవస్థితం అయిపోయినటువంటిది అనేది అందరికీ తెలుసు. అందుకోసమనే దాన్ని తాము ఏ రకంగా వినియోగించుకోవాలో ఆలోచించడమే చేయవలసినటువంటి పని. భగవంతుడు అందరినీ సమానంగా ఆదరిస్తాడని గుర్తించిన రామానుజుల వారు అందరికీ కూడా భగవంతుడిని సేవించుకునే, భగవంతుడి నామాన్ని పలకగలిగే, భగవంతుడి దాసులు కాగలిగే, వైష్ణవులు కాగలిగే అదృష్టాన్ని ఇచ్చారు. ప్రహ్లాదుడు రాక్షస బాలుడు కానీ మంచి వైష్ణవుడు కదా. విభీషణుడు రాక్షసుడి తమ్ముడు కానీ మంచి వైష్ణవుడు కదా. వీడువాడనే ప్రశ్న లేదు, ఏ కులంలో పుట్టాడు అనే ప్రశ్న లేదు. కులాలన్నీ శరీరానికే పరిమితం కనుక శరీరంలో జీవుడు ఉన్నంత వరకు వాటికి తగ్గట్టుగా వాడు ప్రవర్తించవలే. కానీ వీటిని ఒకనాడు వదలడం అనేది ఎట్లాగూ తప్పదు కనుక ఆ వదిలిన తర్వాత వీడికి శాశ్వతమైనటువంటి సుఖాన్ని పొందాలి అని అనిపిస్తే దాన్ని ఇవ్వగలిగిన వాడు ఒక్కడే మనకి వైదిక వాంగ్మయంలో నారాయణుడు కనుక ఆ నారాయణ్ణి ఆశ్రయించినట్లయితే, ఆ నారాయణుడికి శరణాగతుడైనట్లయితే, ఆయనకి ప్రపన్నుడైనట్లయితే ఆయన వీడికుండే అవరోధాలన్నీ తొలగించేసుకుంటాడు ఆయన. అది ఎవడి దగ్గర, వీడికి వాడికనే నియమం లేదు, ఎవడి దగ్గరైనా వాడు తొలగించుకుంటాడు. వాడిని తన యొక్క దాసుడిగా తీర్చిదిద్దుతాడు కూడా. అలా ఉండడంలో
భగవంతుడి యొక్క వాహనం గద్ద, ఒక గ్రద్ద. పక్షపాతం చూపించలేదు. ఆయనకి శయనించేటటువంటి ఒక స్థానం ఆదిశేషుడు, ఒక పాము. పక్షపాతం ఏం చూపించలేదు భగవంతుడు. భగవంతుడి దగ్గర పక్షపాతాలు లేవండి. అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. దీన్ని మనకి చెప్పాడు. స్త్రియో వైశ్యాస్తథా శూద్రాహ. వాళ్ళు కర్మకృతమైనటువంటి ఏ దేహాన్నైనా పొంది ఉండనివ్వండి. తేపి యాంతి పరాంగతిం. వాళ్ళందరూ కూడా తప్పకుండా నన్ను చేరి తీరుతారు. కర్మబంధం నుంచి విముక్తులు కాగలుగుతారు. అలా కాగలిగే ఒక అర్హత, ఒక యోగ్యత వాళ్ళకు కూడా ఉంది సుమా. మామూలుగా అయితే చేసేటువంటి బాహ్య కర్మలకి ఇవన్నీ అడ్లే. బ్రాహ్మడు చేసే కర్మలు వేరు, క్షత్రియుడు చేసే కర్మలు వేరు, శూద్రుడు చేసే కర్మలు వేరు, వైశ్యుడు చేసే కర్మలు వేరు. ఎవడెవడికి తగ్గట్టుగా వర్ణ ఆశ్రమాది వ్యవస్థకి తగిన కర్మాచరణ చెప్పి ఉంది. అది చేస్తే వీడికి ఏం లాభం లేదు, కానీ అలా పుట్టినందుకు వీడు చేయాల్సినటువంటి బాధ్యత అది. చెయ్యకుండా వీడు మానితే మాత్రం వీడికి దోషం ఉంటుంది. దానివల్ల వీడికి మళ్ళీ వచ్చేటటువంటి జనంలో ఇంకో కొంచెం భారం పెరుగుతుంది. అది మనకు కనిపించదు కనుక తెలియట్లేదు, కానీ మనకి శాస్త్రం చెబుతోంది అది. వీడు చేయవలసినటువంటి పనులను వీడు చేయాలి. ఒకవేళ వీడికి ఏ కారణం చేతనైనా దానివల్ల జీవిక సాగకపోతే అప్పుడు వీడు మరొక వర్ణంలో ఆచరించేటువంటి ఆచరణని అడాప్ట్ చేసుకోవచ్చు, దాన్ని తీసుకోవచ్చు. తన జీవనం అనేది మొదటిది. శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం అని అంటాం కదా. ముందర శరీరం అంటూ బతికి అది పని చేయగలిగితే అప్పుడు వీడేదో మంచో చెడో చేసుకోవడం చేయకపోవడం తర్వాత వస్తాయి. అంచేత ఆ రకమైన పరిస్థితి కనుక ఏర్పడ్డది ఏ పనైనా చేయవా అని మనకి పర్మిషన్ ఇచ్చింది శాస్త్రం. అందుకోసమే ద్రోణాచార్యుల వారు మంచి బ్రాహ్మణోత్తముడైన దానివల్ల తన సంతానాన్ని పోషించగలిగేటటువంటి యోగ్యత అతనికి కలగటం లేదు. దాంతో మరి ఇప్పుడు ఏం చేయాలి? క్షత్రియ వృత్తిని అవలంబించవలసి వచ్చింది. బ్రాహ్మణ వృత్తిని పక్కన పెట్టి రాజులను ఆశ్రయించి వాళ్ళకి పాఠాలు చెప్పి వాళ్ళతో పాటు తను కూడా యుద్ధాలు పద్యాలు చేసి తను కూడా క్షత్రియ విద్యను అవలంబించాల్సినటువంటి ఒక స్థితి ఏర్పడింది. జీవితం కోసం, బ్రతుకు తెరువు కోసం ఆయన. కానీ అప్పుడు రెండు బాధ్యతలు వస్తాయి. బ్రాహ్మడుగా తను చేసే బాధ్యత తన మీద ఒకటి ఉంటుంది, దాన్ని వదలడానికి వీల్లేదు. దానికి తోడుగా ఈవేళ తను కొత్తగా ఆరోపించుకున్న బాధ్యతను కూడా చేయాల్సి వస్తుంది. రెండు కలిపి చేస్తేనే వాడికి ఆ స్థితి అలా నిలబడుతుంది, లేకపోతే వాడు పతనం. ఎక్కడి నుంచైనా అంతే, దేనికైనా అంతే. సో జాతులు చెడ్డవి కావు, అవి ఏదో ఒక్కొక్క కర్మ కోసం ఏర్పడ్డాయి. కానీ ఎందులో ఉన్నా వాటి నిలకడికి, వాటి పోషణ కోసం వాడు వాటికి ఏర్పడ్డ బాధ్యతలు చేయాలి. భగవంతుడి మీద దృష్టి కలిగితే ఏ జాతిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని వాడు పక్కన పెట్టి భగవంతుడి యొక్క వృత్తిని స్వీకరించవచ్చును. భగవన్ మార్గంలో వాడు పయనించవచ్చును. భగవంతుడి దాసుడిగా వాడు ఉండొచ్చును. అందుకోసమని అలా ఉండడంలో వాడు హరిజనుడైనా గిరిజనుడైనా పర్వాలేదు, వాడు మ్లేచ్ఛుడైనా మరొకడైనా పర్వాలేదు. ఆ నిష్ఠ కనుక వాడిలో ఏర్పడితే వాణ్ణి తస్మై దేయం తతో గ్రాహ్యం సచ పూజ్య యథాహ్యహం అని భగవంతుడే ఆదేశించాడు. వాణ్ణి నన్ను ఏ విధంగా అయితే సంభావిస్తావో అట్లాగా వాణ్ణి కూడా సంభావించవచ్చును. అంటే భగవంతుడితోటి సమానముగా ఆ రకమైనటువంటి స్థితి కలిగిన వ్యక్తిని వాడు చండాలుడైనప్పటికీ స్వీకరించవచ్చును. వైష్ణవ సంప్రదాయంలో
అందుకోసమని హరిజనులుగా ఉండేటటువంటి మహనీయులే ఆళ్వార్లు అయ్యారు. ఆళ్వార్లు అంటే భగవంతుడి కంటే కూడా ముందు ఆరాధనలు అందుకోనే అంత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండేవాడు. దాంట్లో తిరుప్పాణన్ ఆయన ఒక హరిజనుడు, కానీ ఆయన కూడా ఆరాధన చేస్తారు. ఆరాధన చేయించాడు భగవంతుడు. ఆయన పిలిపించుకున్నాడు, తన అర్చకుడిని పంపించి అర్చకుడిని మోసుకు తీసుకురమ్మన్నాడు తన దగ్గరికి. అలా వచ్చిన అతన్ని తనలో చేర్చుకుని అతనికి కూడా తన వలె ఆరాధనని అందుకునేంత యోగ్యతని ప్రసాదించాడు. నమ్మాళ్వార్ అనేటువంటి మహానుభావులు శూద్రులు, చతుర్థవర్ణులు, కానీ వాడు మంచి వైష్ణవుడైన భగవద్భక్తి నిష్ఠ కలిగిన వ్యక్తి కనుక ఆయన్ని కూడా తనతోటి సమానముగా ఆరాధన చేయవలే అని ఆయన హృదయాన్నే తన స్థానంగా చేసుకుని కృష్ణ తృష్ణ తత్వము క్రింద తను మారి వారిని విడిచి తాను ఒక క్షణం కూడా ఉండలేని అనిపించుకునే అంతగా భగవంతుడు చేశాడు. ఆయనకి ఆరాధనని కల్పించాడు. ఆయన తిరుమళిసై ఆళ్వార్ అనేటి మరొక మహాను భక్తి సారులు అని అంటాం మనం. వారి యొక్క పుట్టుకని బట్టి చూస్తే అది బుట్టలు అల్లుకునేటటువంటి కుటుంబాల్లో ఎక్కడో పుట్టినటువంటి మహనీయుడు ఆయన. అయినప్పటికీ కూడా శారీరకమైనటువంటి దాన్ని పక్కన పెట్టి వారిలో ఉండేటువంటి భక్తికి ప్రాధాన్యాన్ని ఇచ్చి వారిని ఆళ్వార్ కింద చేశారు. తిరుమళిసై ఆళ్వార్ అని అన్నారు. చేత భక్తి అధికము అయినప్పుడు దానినే ప్రధానంగా పెట్టుకున్నప్పుడు శారీరకమైనటువంటి యోగ్యతల్ని మనం పక్కన పెట్టచ్చు. అవి మారవు. జ్ఞాపకం పెట్టుకోవాలి, మళ్ళీ పక్కన పెట్టచ్చు అంటే మళ్ళీ అవన్నీ పోతాయి. అవన్నీ పోవు, కానీ వాటి నుంచి వీడు పైకి లేస్తాడు. అక్కడ సమానతని చూస్తాడు. భగవంతుణ్ణి సేవించే విషయంలో ఆ సమానతని భావిస్తాడు. అది లోకం గౌరవిస్తుంది. సమంతవ్య అని మనకి గతంలో భగవంతుడే చెప్పినట్టుగా అలాంటి వాడిని లోకమంతా ఆరాధన చేసేటట్లుగా భగవంతుడే చేశాడు. ఎందుకంటే వాళ్ళ నిష్ఠ అంత ఏకాగ్రమైనది కనుక. సమ్యక్ వ్యవసిత, ఇతర ప్రయోజన ఆశ లేనటువంటి ఏకాగ్ర నిష్ఠ కలిగినటువంటి దృఢమైన అధ్యవసాయం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు కావడం చేత. అయితే ఈ బ్రాహ్మణత్వాదులని మనం వదిలేస్తాము కాదు. అవి గతంలో అనుకుంటున్నాం మనం, ఇవి వదిలితే పోయేవి కావు, ఇవి తెచ్చుకుంటే వచ్చేవి అంతకంటే కాదు. వాటిని పట్టించుకోకుండా ఉండగలగడం అనేది సర్వశ్రేయస్కరమైనటువంటిది. పట్టించుకోకుండా ఉండడం అంటే భగవత్ ప్రాప్తి విషయంలో, భౌతిక విషయంలో నీ బాధ్యతలు నువ్వు నెరవేర్చుకుంటూ ఉండాలి. దీన్ని ఆయన చెప్తున్నాడు. ఆయన స్త్రియో వైశ్యాః తథా శూద్రాః తేపి యాంతి పరాంగతిం. వాళ్ళందరికీ కూడా భగవంతుడిని నన్ను పొందేటటువంటి యోగ్యత ఉంది సుమా. ఇంకా అలాంటి వాళ్ళకే ఉంది అని చెప్తే కిం పునః బ్రాహ్మణాః పుణ్యాః భక్తాః రాజర్షయస్తథా అనిత్యం అసుఖం లోకమిమం ప్రాప్య భజస్వ మాం. ఈ లోకంలో నువ్వు పుట్టావు. ఈ లోకం ఎప్పుడు కూడా కర్మకృతమైనటువంటి నిర్బంధాలకి లొంగి ఉండే లోకం ఇది. ఇందులో పుట్టావు కనుక నువ్వు దీన్ని పాటించక తప్పది ఇందులో ఉన్నంత వరకు. కానీ దీంట్లోంచి విడుదల పొంది తస్య తావదేవ చిరం యావన్న విమోక్షే అని వేదం చెప్పినట్టుగా దీంట్లోంచి వాడు బయట పడగలిగాడా, వాడికి భగవంతుడి సన్నిధి సమానంగా నిత్యులతో ముక్తులతోటి సమానంగా లభించడంలో ఏ కొరత వీడికి ఉండదు. గతంలో నువ్వు ఏ శరీరంలో ఉన్నావు అనే ఎంక్వైరీ అక్కడ ఎవడు చేయడు. గతంలో నీలో ఉండే సంస్కారం ఏమిటి ఎవడు అక్కడ ఎంక్వైరీ చేయడు. అక్కడ వీడికి లభించిన యోగ్యత భగవంతుడి అందరి భక్తి పూర్తిగా అదే గులాబ్ జాములో తీపి నిండినట్టుగా వీడిలో మొత్తం అది పూర్తిగా నిండింది కనుక
భగవంతుడి దగ్గర వీడు మిగతా వారితోటి ఏ తేడా లేకుండా కలిసి ఉంటాడు. కిం పునః బ్రాహ్మణా, అంచేత శారీరకమైనటువంటి బ్రాహ్మణత్వాన్ని పొందినవాడైన, పుణ్యా, మంచి పనులు కనుక వాడికి, మంచి నిశ్చయం కనుక వాడిలో ఏర్పడ్డవాడైతే, రాజర్షయ తథా, వాడు రాజర్షి, నువ్వు రాజర్షివి, నువ్వు కూడా ఋషివి. ఋషి అంటే ముందు వెనకల్ని జాగ్రత్తగా సమన్వయ దృష్టితో చూడగలిగిన వాడు అని అర్థం. వాణ్ణి ఋషి అని అంటాను, క్రాంతదర్శి అంటారు. నువ్వు రాజుగా ఉండేటటువంటి దేహంలో పుట్టిన ఋషివి, మరొకడు బ్రాహ్మణుడుగా ఉండేటటువంటి దేహంలో పుట్టిన ఋషి, మరొకడు హరిజనుడుగా ఉండేటటువంటి దేహంలో పుట్టిన ఋషి, మరొకడు మ్లేచ్ఛుడిగా ఉండే దేహంలో పుట్టిన ఋషి, మరొకడు స్త్రీగా ఉండే దేహంలో పుట్టిన ఋషి. వాడి ఋషిత్వం అనేది ఇంపార్టెంట్. అక్కడ వాడిలో ఆ చూపు కలిగింది, ఆ విశ్వాసం కలిగింది, ఆ జ్ఞానం ఏర్పడింది అంటే వాడు ఆ పవిత్రతని వాడు తెచ్చుకున్నాడు అని అర్థం. ఇక మిగతా పైన ఉండేటటువంటిది ఆచ్ఛాదన, అది ఉన్నంత వరకు ఉంటుంది, అది ఎప్పుడో ఒకనాడు ఎలాగో రాలక తప్పదది. ఈ లోపల కలిగిన జ్ఞానము నిత్యము, పైన ఉండేటటువంటిది కవర్, వీడికి ఉండేటటువంటి కప్పు తాత్కాలికము. ఇది అనిత్యం, అసుఖం. ఇది నిత్యమైనది కాదు. కర్మ వల్ల ఒకనాడు వచ్చింది, ఆ కర్మ పోగానే మళ్ళీ తొలగుతుంది. ఇది ఇచ్చేటటువంటి అనుభవం కూడా కర్మని పట్టే ఒకనాడు సుఖాన్ని, ఒకనాడు అసుఖాన్ని, ఒకనాడు దుఃఖాన్ని, ఒకనాడు నిర్దుఃఖాన్ని, రకరకాలుగా అది ఎప్పుడు కూడా అలా ఉండేది కానే కాదు. అది అనిత్యం. ఏదొచ్చినప్పటికీ కూడా మళ్ళీ మార్పు చెందుతూనే ఉంటుంది. అనిత్యం అసుఖం ఇమంలో, ఈ లోకానికి ఉండే లక్షణం అది, ప్రపంచానికి ఉండేటువంటి స్థితి అది. ఏది కూడా ఇలానే ఉంటుంది ఎప్పటికీ అనేది ఉండదు. ఇదివరకు పర్వతాలని గుర్తులుగా చెప్పేవారు, అవి ఎప్పుడు పర్మనెంట్గా ఉంటాయి కాబోలు అని అనుకుంది. ఇప్పుడు అవి కూడా ఉండట్లేదు. కొన్ని రోజులు సమయం ఇస్తే మొత్తం పర్వతానంతా మొత్తం నామరూపాలు లేకుండా చేసేస్తామని అంటున్నారు. లౌకికంగా ఉండేటువంటి ఏవైనా మార్పులకి సహజమైనవి. దాన్ని నువ్వు పొందేవయ్యా. ఇమం ప్రాప్య, ఇప్పుడు నువ్వు కూడా ఈ శరీరంలో ఉన్నావు, ఈ లోకంలో ఉన్నావు కనుక ఆ శరీరానికి, ఆ లోకానికి ఉండేటటువంటి నియమాలని నువ్వు కట్టుబడి పాటించక తప్పదు. కానీ ఏం చేయొచ్చు? అందులో ఉన్నాను కనుక అంటూ వాటికి నువ్వు అంకితమైపోకు. మాం భజస్వ, వీటికి కారణము, వీటికి కర్త అయినటువంటి నన్ను సేవించు. ఇప్పుడు అది భగవంతుడు చెప్పేది కదా. ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఆయన చెప్పదలుచుకుంది భక్తిని. ఆ భక్తి అనేది భగవంతుడి విషయంలో ఉండాలి. భగవంతుడు అంటే నారాయణుడే, ఆయనే వచ్చాడు కృష్ణుడిగా, ఆయన విషయంలోనే అది ఉండాలి. అప్పుడే నీకు ఇది బంధకం కాకుండా తొలగుతుంది తప్ప మరొక రకంగా పోనే పోదు. నువ్వు కనిపించినటువంటి ప్రతి జీవుడి కాళ్ళ మీద పడితే నీకు ఆ జీవుల స్థితినే కలిగిస్తుంది తప్ప, ఈ మాట కూడా మన గతంలో చెప్పడం జరిగింది. ఆయన యాంతి దేవవ్రత దేవాన్, పితృన్ యాంతి పితృవ్రత, భూతాని యాంతి భూతేజ్య, యాంతి మధ్యాజినోపి మాం. నువ్వు ఇతరమైనటువంటి క్షుద్ర దేవతల్ని ఆశ్రయిస్తావా, క్షుద్ర జీవుల్ని ఆశ్రయిస్తావా, లేదా పితరుల్ని ఆశ్రయిస్తావా, భూత గణాలని ఆశ్రయిస్తావా? ఏం ఆశ్రయించాలో నీ ఇష్టమా? ఆ అవకాశం నీకే ఇచ్చేస్తున్నా. కానీ ఒకటి మాత్రం జ్ఞాపకం పెట్టుకో, యాంతి మధ్యాజినోపి మాం. ఇది చేసేవాడిని అంతటినీ నేనే. ఈ మాట ఇప్పటికీ ఇది మన 9వ అధ్యాయంలో ఉన్నాం. ఇప్పటికి ఎన్నిసార్లు చెప్పుకున్నాడండి ఆయన? ఒకసారి, 2 సార్లు, 100 సార్లు చెప్పుకున్నాడు ఆయన. చాతుర్వర్ణ్యం మయా సృష్టం. ఈ 4 దేవ మనుష్య తిరియక్ స్థావరాలుగా ఉండేటువంటి
వీటన్నిటినీ మొత్తం రూపకల్పన చేసి నడిపించేవాడిని నేను అనుకున్నప్పుడు నన్ను కాకుండా ఇంకోనేమైనా పట్టుకుంటాను. నేను తయారు చేసిన వస్తువుల్లో ఏదో ఒక్కొక్క దాన్ని నువ్వు పట్టుకుంటానంటే దాని దగ్గరికే పోతావు. దాని ప్రకారం ఉండేటువంటి నియమాలేవో వాటిలో నువ్వు క్రమంగా సాగుతూ ఉంటావు. కానీ నడిపించేవాడు నేనని తెలిసి నన్ను ఆశ్రయించినట్లయితే మిగతా ఉండేటటువంటి లోపాలు నీ దగ్గరికి రాకుండా ఉండేటట్లుగా నేను చూసుకుంటాను. కనుక భజస్వ మాం, నన్ను సేవించు, నన్ను ఆరాధన చేయి, నడిపేవాడిని నేనని తెలుసుకో. అంతే తప్ప ఈ లోకంలో ఉండేవన్నీ కూడా ఆయన ఆజ్ఞకి లోబడి పని చేయగలిగినవి, పని చేసేవి కూడా. సో దీన్ని మర్చిపోకుండా పెట్టుకోవయా. భజస్వ మాం, నా కోసం కాదు, అది నీ కోసం. మళ్ళీ ఈ చక్రంలో పడి మళ్ళీ తిరుగుతుంటే మళ్ళీ ఎక్కడికి పోతామో తెలియదు. ఇంక అందులో పోవడం అంటూ జరిగిందంటే మళ్ళీ ఎప్పటికి తేలుతామో తెలియదు మనకి. అందుకోసమే మాం భజస్వ, నన్ను ఆశ్రయించు. అవి నీ నుంచి దూరం అయ్యేటట్టు నేను చేసుకుంటా, అవి నీకు అంటుకోకుండా నేను చూసుకుంటా. సో ఇది భగవంతుడు స్పష్టం చేశాడు ఈ 33వ శ్లోకంలో 9వ అధ్యాయంలో చేసి అర్జునుడిని చెప్తున్నాడు. మిగతా జీవులందరూ కూడా మంచి జ్ఞానం కలిగితే వాళ్ళంతా ఋషులు. శరీరం పోలా, అందుకోసం శరీర సంబంధంతో ఉండే ఋషిగా వాడిని గుర్తు. రాజర్షి, బ్రహ్మర్షి, ఇలాగనమాట. మనకి తెలిసిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి కావాలని ప్రయత్నం చేశాడు. రాజర్షి అయ్యవయ్యా అన్నాడు ఆయన. చెప్, నాకు రాజర్షి అక్కర్లేదు, దాన్ని కూడా నేను వదిలేస్తా. తిండి అవసరమైతే వదిలేస్తా, గాలి అవసరమైతే వదిలేస్తా, నిద్ర అవసరమైతే వదిలేస్తా, ఏమైనా సరే నేను వదిలేస్తా, నాకు బ్రహ్మర్షే కావాలి అని కూర్చున్నాడు. అంటే శరీరానికే ఇంకా అతని దృష్టిలో మళ్ళీ ఒక రకమైనటువంటి గుర్తింపుని పెట్టుకున్నాడు ఆయన. సరే నువ్వు అది కావాలనుకున్నప్పుడు సరే నీకు అదే ఇస్తాం అని కొంతకాలం మళ్ళీ పరీక్షించి, పో నీకు బ్రహ్మర్షత్వాన్ని ఇస్తున్నాను పో అన్నాడు. పోలే, అక్కడికి అతని మనసులో ఇంకా కొంచెం ఆ దేహ భ్రాంతి ఇంకా కొంచెం లోపల ఆడుతూనే ఉంది. అందుకే ఎవడి వల్ల నాకు ఇంత స్థితి వచ్చిందో ఆ వశిష్ఠుడు చెప్పాలి నాకు. నువ్వు చెప్తే లాభం లేదు బ్రహ్మగారు, వెళ్ళాయని తీసుకురండి అన్నాడు. అంచేత మళ్ళీ పాపం వశిష్ఠునే పిలిచి అయ్యా చెప్పయ్యా అంటే, ఓకే ఆయనకి మీరందరూ అనుకున్న తర్వాత కాకుండా ఎలా ఉంటాడు, బ్రహ్మర్షి అయ్యాడు ఆయన అన్నాడు. అప్పటిదాకా దిగనటువంటి అహంకారం అప్పుడు దిగిందండి. ఎందుకంటే ఈయన అంటాడని ఆయన అంగీకరించలేదు. ఎందుకంటే ఆయన గారి కుమారుల్ని చెప్పాడు, ఆయన గారి ఆశ్రమాన్ని నాశనం చేశాడు, ఆయన గారి శిష్యుల్ని సంహరించాడు, ఎన్ని రకరకాల ఇబ్బందులు పాలు చేయాలో అన్ని రకాలుగాను పెట్టాడు. అయినప్పటికీ కూడా వాటన్నిటినీ పట్టించుకోకుండా సంతోషం రాజర్షి మాకు కావాలనుకుంటే ఎస్ మీరందరూ ఓకే అనుకుంటే అయినట్టే అన్నాడు. అన్న తర్వాత అతని దగ్గర పాదాలకి నమస్కారం పెట్టుకున్నాడు. అప్పుడు ఆయన దిగిపోయాడు. ఎంతవరకు ఆ తర్వాత ఎదిగిపోయాడంటే సాక్షాత్తు శ్రీరామచంద్ర ప్రభువు ఆయన గురువుగా ఎంచుకొని ఆయన వెంట తిరిగి ఆయన ఉపదేశం పొందేటంత స్థాయికి వెళ్ళిపోయాడు ఆ విశ్వామిత్రుడు. బ్రహ్మర్షిగా మారిన తరువాత అన్నమాట అలా మార్చుకోగలిగాడు ఆయన. ప్రతి ప్రాణికి ఋషి కాగలిగే యోగ్యత ఉంది. ఇది మనం జ్ఞాపకం పెట్టుకోవడం కోసం చెప్తున్నాం. ప్రతి ప్రాణికి ఋషి కాగలిగే యోగ్యత ఉంది. మనుషుల్లో మాత్రమే దాన్ని గుర్తిస్తాం, మిగతా ప్రాణుల్లో అది గుర్తించలేరు. కనుక వాటిని పక్కన పెడదాం. మనుష్యులలో కూడా నువ్వు బ్రాహ్మడువా, హరిజనుడివా, గిరిజనుడివా, మరొక జాతి, మరొక తెలుపువాడివా, నలుపువాడివా, చామన ఛాయవాడివా, ఎవడివైనా నువ్వు కావయ్యా. నువ్వు సాత్వికుడివా, రాజసుడివా, తామసుడివా, ఏ జన్మలో అయినా నువ్వు పుట్టు ఋషి కాగలగచ్చు. చూడండి, మన ఆచార్యులు పంచ సంస్కారాలు మనకి చేసినప్పుడు శరీరానికి ఎప్పుడో చిన్నప్పుడు తల్లి తండ్రి పెట్టిన పేరు ఉంటుంది. దాన్ని వాళ్ళు వదిలేయమని చెప్పరు, మార్చేసుకోమని చెప్పరు. ఈవేళ సమాచరణ అవ్వడం చేత
రామానుజ దాసుడిగా కొత్త పేరు వస్తుంది. ఆత్మకి రామానుజదాస నామాన్ని, శరీరానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరుని, శరీరానికి తల్లిదండ్రులు ఏదో వెంకట్ అని పేరు పెట్టాడు అనుకోండి, ఇప్పుడు ఈ వెంకటనామం ఉంటుంది, పైన మనకి ఆరోపితం అవుతుంది అన్నమాట. ఈవేళ గురువు అనుగ్రహించినటువంటి ఉపదేశం, గురువు మనకి అనుగ్రహించినటువంటి ఆ ప్రపన్నత, దాంతో రామానుజ దాసుడు అయ్యాడు. శరీరానికి వాడికి వెంకన్న పేరు అనుకోండి, రామానుజ దాసుడు, రెండూ కలిసి సాగుతున్నాయి కదా. కానీ దాంట్లో రామానుజ దాసనకే ప్రాధాన్యం. వెంకట ఉంది కనుక ఉన్నంత వరకు దీన్ని మరి లాక్కు వెళ్ళాలి కదా. సైకిల్ మీద ప్రయాణం చేసినప్పుడు ఆ సైకిల్కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి అని మళ్ళీ రిపేర్ చేసే షాపు దాకా దాన్ని లాక్ అయితే పోవాలి కదా. అంచేత ఇది ఉన్నంత వరకు దీన్ని కూడా లాక్కుంటూ పోవలసిందే కనుక దీని పేరు పెట్టుకుని రామానుజ దాస నామాన్ని పెట్టుకుని ఎట్లాగైతే ప్రవర్తిస్తూ ఉంటారో వైష్ణవులైనటువంటి మహానుభావులు, అలానే భగవంతుడు ఉపదేశం చేసిన భక్తి జ్ఞానం కలిగిన ప్రతి ప్రాణి, వాడు ఎవడైనా కానివ్వండి, ఎక్కడ వాడైనా కానివ్వండి, ఎందులో పుట్టినవాడు కానివ్వండి, వాడంతా ఋషి. పుణ్యాహ భక్తాహ, వాడిని ఇలాగే పిలవాలి. వాడిని పుణ్యుడు, భక్తుడు, రాజర్షి. నిన్న రాజర్షి అని పిలవచ్చు, ఇంకొకడైతే ఇంకో ఋషి అని పిలవాలి. అంచేత దేహగతమైనటువంటిది ఒకటి, ఆత్మగతమైనటువంటిది ఒకటి, ఇవి రెండూ కలుస్తాయి. ఉన్నంత వరకు ఇవి సాగుతాయి. తర్వాత ఇది అనిత్యం, అసుఖం లోకం. ఇది అనిత్యం అవుతుంది, ఇది అసుఖాన్ని కూడా ఇంకా ఇవ్వడం మానేస్తుంది. ఇది ఈ లోకంతో చేరిపోతుంది. నువ్వు ఇప్పుడు దీంట్లోనే ఉన్నావు కనుక ఇది గుర్తించి దాని తగ్గట్టుగా ప్రవర్తించు. అయితే అది నిలవలసింది, శాశ్వతంగా ఎప్పటికి ఉండాల్సింది, మాం భజస్వ, నన్ను ఆశ్రయించు అని భగవంతుడు భగవద్భక్తికి ఉండేటటువంటి తులన లేని, సాటి లేని మాహాత్మ్యాన్ని, గొప్పతనాన్ని ఈ 33వ శ్లోకంలో వివరిస్తూ 9వ అధ్యాయాన్ని ముగిస్తాడనమాట. తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ.